మనం ఈ వీడియోలో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా కనుక్కోవటం గురించి డిస్కస్ చేద్దాము. సో అంటే ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవటం. సో ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు ప్రైమ్ నెంబర్కి ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏందో తెలియాలి. సో యాజ్ పర్ డెఫినేషన్ మనకు మ్యాథమెటిక్స్ ప్రకారం ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై ఓన్లీ వన్ అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా ఒక నెంబరు మనం ఒకటితోటి అండ్ ఆ నెంబర్తో మాత్రమే అది డివిజిబుల్ అవుతుంది, మిగతా ఏ నెంబర్లతోటి అది డివిజిబుల్ కాదు. అట్లాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇది మనకు ఒక డెఫినేషన్. సేమ్ ఇదే డెఫినేషన్ని మళ్ళీ మనం ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ వన్. ఇక్కడ అది గ్రేటర్ దాన్ వన్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. గ్రేటర్ దాన్ 1 దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటిది అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే అది ఆ నెంబర్ మనం ఏదైతే ఒక నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనము 1 తోటి డివిజన్ చేస్తే మనకేం కావాలి? రిమైండర్ 0 కావాలి. అండ్ నెక్స్ట్ ఆ నెంబర్ తోటి డివిజన్ చేసినప్పుడు మాత్రమే మనకేం కావాలి? రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే అది డివిజిబుల్ చేస్తున్నట్లు లెక్క. అది నార్మల్గా మనకు తెలిసిందే. రిమైండర్ 0 కాకుండా వేరే ఏదైనా వచ్చిందనుకోండి, అంటే ఇక్కడ ఇంకొకటి, ఇది ఇంటీజర్ డివిజన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటీజర్ డివిజన్, పాయింట్లలో పెట్టి 0 రావడం కాదు. సో ఇంటీజర్ డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తే దాన్ని ఏమంటామంటే ఫ్యాక్టర్ అంటాం. ఏదైనా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఈ డివైజర్ ఏదైతే ఉందో అదేమవుతుంది? ఈ డివిడెంట్కి మనకు ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ ఎన్ని ఉండాలి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇది డెఫినేషన్. ఈ డెఫినేషన్ని మనం కొంత అనాలిసిస్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని. సో దాంతో మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం. ఏ నెంబరు? 7 తీసుకుందాం. ఓకే, 7 తీసుకుంటే ఇప్పుడు మనకు డెఫినేషన్ ప్రకారం ఏంటి? అది డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే దీన్ని డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకు రిమైండరు 0 ఎన్నిటికి రావాలి? ఓన్లీ 1కి అండ్ 7 తోటి. ఈ రెండింటితోటి మాత్రమే మనకు రిమైండర్ 0 వస్తే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అట్లా కాకుండా అంతకంటే ఎక్కువ నెంబర్స్ తోటి మనకు రిమైండర్ 0 వచ్చిందంటే డివిజన్ చేసినప్పుడు అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు 7 తీసుకుందాం. 7 తీసుకొని 7ని మనము 1తో డివిజన్ చేద్దాం. 1తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ ఏం రావాలి? రిమైండరు 0 రావాలి. సో 7ని 1తో డివిజన్ చేస్తే 1 7 7, రిమైండర్ 0. సో కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏమైంది? 0 అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ 7ని మనం 2తో డివిజన్ చేస్తే మనకు 7ని 2తో డివిజన్ చేస్తే 2 3 6, రిమైండర్ 1. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది ఏంటిది? మనకు నాట్ ఈక్వల్ టు 0 అయింది. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ 7ని 3తో డివిజన్ చేస్తే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 7ని మనం 4తో చేస్తే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 7ని 5తో చేస్తే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ 7ని 6తో చేస్తే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ 7ని 7తో డివిజన్ చేస్తే రిమైండరు 0 అవుతుంది. ఎట్లా? 7 1 7, రిమైండర్ 0 అయింది. సో ఇది మనకు 7ని మనం 1 నుంచి అప్ టు ఇట్ సెల్ఫ్ నెంబర్, అంటే ఈ డెఫినేషన్ ప్రకారం మనం ప్రాసెస్ చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి ఈ డెఫినేషన్స్ ప్రకారం మనం ఏం చేసినాము? దీన్ని ఇంకొంచెం క్లియర్గా రాసినాం. అంతే, ఏం లేదు. డెఫినేషన్ని ఇక్కడ మనం 7 అనే నెంబర్కి అప్లై చేసి చూసినాం. అంతే, ఇక్కడ మనం ఏం చేయలేదు ఎక్స్ట్రా. సో చేసినప్పుడు ఏమైంది? రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది అండ్ మిగతా వాటికి రాలేదు. అండ్ నెక్స్ట్ అంటే ఏంది? 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఈ రెండింటితోటి మాత్రమే మనకు రిమైండర్ వచ్చింది. అంటే ఇక్కడ 1 అండ్ 7 ఇవి రెండు మాత్రమే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఎట్లా చెప్తామంటే కౌంట్ చేస్తాం, అంతే కదా. ఇది 1 కౌంట్ చేసుకుంటూ వస్తాం, ఇది 2 అంటే కౌంట్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు అంతే కదా. మనకు 2 అని ఎట్లా తెలిసింది అంటే కౌంట్ చేస్తాం, అంతే, వెరీ సింపుల్, అక్కడ ఏం లేదు. సో కౌంట్ చేసినప్పుడు అంటే మనకు ఒక నెంబర్ని 1 నుంచి ఆ నెంబర్ వరకు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ డివిజన్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తున్నాం. డివిజన్ ఆపరేషన్ చేసినప్పుడు జనరల్గా డివిజన్ ఆపరేషన్ చేస్తే మనం ఏం చేస్తాము? 2 3 6, రిమైండర్ 1. జనరల్గా మనం డివిజన్ ఆపరేషన్ చేస్తే కోషియంట్ తీసుకుంటాం. ఇక్కడ కోషియంట్ కాదు, మనకు కావాల్సింది రిమైండర్ అనమాట. అందుకని నేను ఇక్కడ సపరేట్గా ఆర్ఆర్ఆర్ అని రాసిన. రిమైండర్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకని? ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని డివిజన్ చేస్తుందా లేదా అని చెప్పేది మనకు రిమైండర్ ద్వారా. రిమైండర్ 0 అయితే అది
డివిజన్ చేస్తున్నట్లు. రిమైండర్ 0 కాకపోతే ఆ నెంబర్ని ఇంకొక నెంబర్ డివిజన్ చేయట్లేదు అని అర్థం. సో కాబట్టి డివిజన్ అవుతుంది అనేది మనకు తెలిసేది రిమైండర్ ద్వారా అనమాట. సో ఇది ఇంకొక నెంబర్ తీసుకుందాం మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. సో 8ని కూడా మనము 1తో డివిజన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రిమైండర్ 0 వస్తుంది. 8 మనం 1తో డివిజన్ చేస్తే 1 8 8, రిమైండర్ 0. సో ఇది. అండ్ నెక్స్ట్ 8ని మనం 2తో రిమైండర్ డివిజన్ చేస్తే 8ని 2తో చేస్తే 2 4 8, అంటే మనకి ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. 8ని 3తో రిమైండరు మనకు 0 రాదు, అంతే కదా, 2 వస్తుంది. 3 2 6 అంటే రిమైండర్ 2 వస్తుంది మనకు. అండ్ 8ని మనం 4 తోటి డివిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ 4 2 8 కాబట్టి రిమైండర్ మనకు 0 వస్తుంది. 8ని 5 తోటి చేస్తే మనకు రిమైండరు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ 8ని మనం 6 తోటి చేస్తే కూడా మనకు రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 8ని 7తో చేస్తే రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 8ని 8తో చేస్తే మనకు రిమైండర్ అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మనకు ఫ్యాక్టర్స్ 2 ఉంటే, ఓన్లీ 2 ఉంటే అది ప్రైమ్ నెంబరు, 2 కంటే ఎక్కువ ఉంటుంది ప్రైమ్ నెంబర్ కాదు. అది కదా మనకు డెఫినేషన్ ప్రకారం ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. డెఫినేషన్ ప్రకారం ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అండ్ దట్ మీన్స్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ రెండింటితోటి డివిజన్ అవ్వాలి, మిగతా వాటితోటి కాకూడదు. సో ఇక్కడ చూసినప్పుడు మనకు డెఫినేషన్ ప్రకారం రిమైండర్స్ మనం కౌంట్ చేస్తే 1 2 3 4 ఏమేంటి ఫ్యాక్టర్స్ 1 2 4 8. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇదంతా మనం ఎట్లా కనుక్కున్నాం? డెఫినేషన్ ప్రకారం కనుక్కున్నాం. యాజ్ పర్ డెఫినేషన్ మనం ఆ డెఫినేషన్ని మనం ఇంకొంచెం క్లియర్గా రాస్తే మనకు వచ్చినటువంటి ప్రాసెస్ ఇది, మనం చేసినటువంటి ప్రాసెస్ డెఫినేషన్ ప్రకారం. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ప్రోగ్రామ్ రాయాలి. ఇది నార్మల్గా మనము ఒక పెన్ను పేపర్ తోటి ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం నార్మల్గా మనం చేసేటటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఇదే ప్రాసెస్, ఇది నార్మల్గా చేస్తున్నటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్కి ఏం చేయాలి? మనం ప్రోగ్రామ్ రాయాలి, అంతే. ఇక వెరీ సింపుల్. ప్రైమ్ నెంబర్ని కంప్యూటర్లో కనుక్కోవడం అంటే ఏంటంటే మనం బయట చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ని ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రోగ్రామ్ రాయటం, అంతే. ఇంకా వేరే ఏం లేదు, అదే ప్రోగ్రామ్ రాయటం. సో ఈ కాన్సెప్ట్ని మనం జావాలో రాస్తే జావా ప్రోగ్రామ్ అంటాం, సిలో రాస్తే సి ప్రోగ్రామ్ అంటాం, పైథాన్లో రాస్తే పైథాన్ ప్రోగ్రామ్ అంటాం. ఏదైనా బేసిక్ అయితే ఇది, అందుకని ఇది మనకు బయట ఏం చేస్తాం అనేది రావడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాయడానికి. అందుకే మీకు ప్రతిసారి చెప్పేది ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ మనకు చాలా అవసరం అనేది. ఓకే, సో ఇది మనం ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయడానికి ముందు యాజ్ యూజువల్గా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చెప్పండి. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే, ఏదైనా సజెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. బట్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, ఇంకా మనం ప్రోగ్రాంలోకి వద్దాం. ఈ ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు సో ఇప్పుడు ఇది మనం ప్రాసెస్ అంతా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనము ప్రోగ్రామ్ కన్వర్ట్ ఎట్లా చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనం ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చూడటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ ఎలా కన్వర్ట్ చేయటం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు 7 కానీ 8 కానీ తీసుకొని చూసినప్పుడు ఇక్కడగా ఒకటే ఆపరేషన్ జరుగుతుంది. అదేంటిది? డివిజన్ ఆపరేషన్ జరుగుతుంది. డివిజన్ ఆపరేషన్ రిపీట్ అవుతూ వస్తుంది, అంతే కదా. డివిజన్ ఆపరేషన్ రిపీట్ అవుతూ వస్తుంది. సో ఒక ఆపరేషను మోర్ దాన్ 1 టైమ్స్ కంటిన్యూషన్గా రిపీట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని, అంటే ఈ డివిజన్ అనే ఆపరేషన్ని మనము లూప్లో రాయొచ్చు అనేది అర్థమవుతుంది, అంతే కదా. లూపింగ్ కాన్సెప్ట్ అదే కదా. సో దీన్ని మనం లూప్లో రాయొచ్చు. డివిజన్ ఆపరేషన్ని మనం లూప్లో రాస్తే సరిపోతుంది. ఆపరెంట్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, అది పక్కన పెట్టండి. ఇక్కడ 7/1 ఉంది, ఇక్కడ 7/2 ఉంది, ఇక్కడ 7/3 అంటే ఏంది? ప్రతి డివిజన్ ఆపరేషన్కి ఆపరెంట్స్లో చేంజెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఆపరెంట్స్లో చేంజ్ ఉన్నాయి. బట్ జరిగే ఆపరేషన్ మాత్రం ఒకటే, అది ఏంటంటే డివిజన్ ఆపరేషన్. అంటే ఏంది? మనం డివిజన్ ఆపరేషన్ మనం ఇక్కడ మెయిన్గా చేస్తున్నాం, అది మోర్ దాన్ 1 టైం చేసుకుంటా కంటిన్యూషన్గా మోర్ దాన్ 1 టైం రిపీట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సింపుల్గా మనం లూప్లో రాయొచ్చు అనేది అర్థమైపోతుంది. ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసేటటువంటిది. ఓకే, ఇందులో సో ప్రోగ్రామ్ రాసేటప్పుడు దీన్ని మనం ఏమైనా రాయొచ్చు? లూప్లో రాయొచ్చు అని అర్థమవుతుంది, లూప్లో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఈ లూప్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ మనకి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి, అంతే కదా. సో అవేంటివి? వైల్ లూపు, డూ వైల్ లూపు అండ్ ఫర్ లూపు. సో ఇప్పుడు మనకు వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు, ఈ 3 లూప్స్ ఉన్నాయి. ఈ 3 లూప్స్లో మనం దేన్ని అప్లై చేయడం బెటర్? ఇక్కడ మనం ఇది చూస్తే చూడండి, ఇక్కడ మనం 7 అనే నెంబర్ తీసుకున్నాం,
అప్ టు ఎంతవరకు జరిగింది 7 టైమ్స్ డివిజన్ ఆపరేషన్ జరుగుతుంది. 8 అనే నెంబర్ తీసుకున్నాం అప్ టు 8 వరకు. అంటే 1 తోటి చేస్తున్నాం, 2 తోటి, 3 తోటి, 4, 5, 6, 7, 8 వరకు జరుగుతుంది. అంటే ఏంది, మనకు ప్రోగ్రామ్ రాయడానికి ముందే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంది, ఎన్నిసార్లు లూప్ చేయాలో మనకి ఇక్కడ తెలుస్తుంది ముందే. అంతే కదా, ఒక ప్రోగ్రామ్ రాయడానికి ముందే నార్మల్ ప్రాసెస్లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఎన్నిసార్లు జరుగుతుంది అని. అంటే మనం ఎన్నిసార్లు జరుగుతుందని చెప్పొచ్చు, ఏ నెంబర్ని అయితే ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అన్నిసార్లు జరుగుతుంది. అంటే ఏంది, మనకు ముందే తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రిపీట్ ఈ డివిజన్ అనే ఆపరేషన్ ఎన్నిసార్లు రిపీట్ చేయబోతున్నామో అనేది. సో మనకు ముందే తెలుస్తుంది, నోన్ అనమాట. ఎన్నిసార్లు చేయబోతున్నామో మనకు ముందే తెలుస్తుంది. ఎన్నిసార్లు చేయబోతున్నామో మనకు ఇది ఒక కొన్ని స్టేట్మెంట్స్, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు రిపీట్ చేయబోతున్నామో అంటే ఇటరేట్ చేయబోతున్నామో ముందే తెలిసిందనుకోండి, దానికి మనం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫర్ లూప్. ఇది మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినాము. ఈ మూడింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఏది దేనికి బెస్ట్ ఆప్షన్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకు ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవుతుంది అనేది మనకు ముందే తెలిసినప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫర్ లూప్. సో అంటే మనం దీన్ని ఫర్ లూప్లో రాయొచ్చు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇది లూప్లో వాడచ్చు అని తెలిసిపోతుంది, ఈ లూప్లో మనం ఫర్ లూప్ వాడచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు అయిపోయింది. సో మనం ఫైనల్గా ఏంది, ఈ డిస్కషన్ మనం ఫర్ లూప్ రాయబోతున్నాం అని చెప్తున్నాం. ఫర్ లూప్ దేనికి రాయబోతున్నాం, మనం ఈ డివిజన్ ఆపరేషన్కి రాయబోతున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఫర్ లూప్కు డివిజన్ ఆపరేషన్ చేసినప్పుడు మనకు డివిజన్ చేసినప్పుడు జనరల్గా వచ్చేది ఏంటంటే కోషియంట్ బయట, బట్ మనకి ఇక్కడ రావాల్సింది ఏంది, రిమైండర్. సో జావాలో ఒక డివిజన్ ఆపరేషన్ జరిగినప్పుడు రిమైండర్ మనకు కావాలి. రిమైండర్ కావాలి అంటే మనం ఏ ఆపరేటర్ వాడతాం, రిమైండర్ కావాలంటే మనం వాడే ఆపరేటర్ ఏంటంటే ఇది మాడ్యులస్ ఆపరేటర్. మ్యాథమెటిక్స్లో మనం దీని పర్సెంటేజ్ అంటాం, బట్ జావాకి వచ్చినప్పుడు దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అంటాం. సో మాడ్యులస్ ఆపరేటర్ వాడి మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు రిమైండర్ కావాలి కాబట్టి. అంటే ఇప్పుడు మనం దీని ప్రతిదాన్ని మనం ఏమని రాయొచ్చు, 7 మాడ్యులస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఇక్కడ 7 మాడ్యులస్ 2. ఓకే, 7 మాడ్యులస్ 2 చేస్తే ఇక్కడ ఏమైతే మనకు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదే కదా సేమ్ అది. సో అండ్ 7 మాడ్యులస్ 3 అండ్ 7 మాడ్యులస్ 4 ఇట్లా మనము 7 వరకు రాసుకుంటూ వస్తాం అనమాట. అప్పుడు రిమైండర్స్ చూస్తాం మనం, రిమైండర్ ఈక్వల్ టు 0 అవుతుందా, నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా, ఈక్వల్ టు 0 అవుతుందా, నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా చూస్తాం అనమాట. సో ఇది మనకు నార్మల్ ఈ కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నాం, జావాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఆపరేషన్ అనేది మనకు ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, లూప్లో పెట్టుకోవాలి. ఓకే. సో నంబరు మాడ్యులస్ ఆపరేటరు మనం ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు 7 మాడ్యులస్ 1ని మనం చూసినప్పుడు 7 మాడ్యులస్ 1, 7 మాడ్యులస్ 2 ఇందులో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇదేమో డివిడెండ్ అండ్ ఇది డివైజర్. డివిడెండ్ కాన్స్టెంట్గా ఉంది, డివిడెండ్ ఏమి చేంజ్ అవ్వట్లేదు. అదేంటిది, మనం ఏ నెంబర్కి అయితే కనుక్కోవాలనుకుంటామో ఆ నెంబరు డివిడెండ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. మారుతున్నది ఏంది ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే డివైజర్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో డివైజర్ ఏమవుతుంది, ప్రతిసారి చేంజ్ అవుతూ వస్తుంది. మనం మామూలుగా ఒక లూప్ రాసినప్పుడు చేంజ్ అయ్యేదాన్ని మనం ఏం చేస్తాం జనరల్గా, అండ్ కండిషన్ ఏంటిది, అప్ టు 7 వరకే రావాలి, 7 తోటి ఆగిపోవాలి. అంతే కదా, ఇక్కడ 8 తోటి ఆగిపోవాలి. అంటే 1 తోటి స్టార్ట్ అవుతుంది అండ్ మనం ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ దగ్గర అది ఆగిపోతుంది. ప్రతిసారి కూడా మనకి ఏమవుతుంది 1 1 1 పెరుగుతూ వస్తుంది అనమాట. ఓకే. అంటే దీని ప్రకారం మనం ఒక అంచనాకు రావచ్చు. ఇక్కడ 1 నుంచి అప్ టు 8, 1 నుంచి 7 వరకు పెరుగుతుందంటే లూపింగ్ వేరియబుల్గా మనం ఏం తీసుకోవచ్చు, డివైజర్ని లూపింగ్ వేరియబుల్గా తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ మనం ఫర్ లూప్ డిస్కస్ చేసినాం. లూపింగ్ వేరియబుల్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే. లూపింగ్ వేరియబుల్గా మనం ఈ 1 2 3 4 5 6 7 8 వచ్చేటటువంటి డివైజర్ని మనం లూపింగ్ వేరియబుల్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డివిడెండ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ 8 కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ 7 కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇక్కడ నంబర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ డివైజర్ అనేది మనకు ఏమవుతుంది, అది 1 2 3 4 5 డివైజర్ అనేది మనకు అంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి మనం ఈ లూపింగ్ వేరియబుల్ ఐ ఏదైతే తీసుకుంటున్నామో, లూపింగ్ వేరియబుల్గా ఐ తీసుకుంటాం కదా ఫర్ లూప్లో జనరల్గా. ఐ అంటే అది 1తో స్టార్ట్ అవుతుంది, అది అప్ టు మనం తీసుకునే నెంబర్ వరకు కండిషన్ చెక్ చేస్తాం అండ్ ప్రతిసారి ప్లస్ ఒకటి పెరుగుతూ వస్తుంది. ఇది మీరు ఫర్ లూప్ ఒకసారి మనం చెక్ చేసి చూడండి, ఇది ఎట్లా రాసినా మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం ఫర్ లూప్ ఎట్లా రాస్తున్నామో చెప్పినాం. సో అది ఫర్ లూప్ సింటాక్స్ ఇక్కడ రాసేసిన. అంటే మనం స్టార్టింగ్ 1తో స్టార్ట్ చేస్తున్నాం అండ్ ప్రతిసారి 1 పెరుగుతూ ఉంటుంది, 1 ప్లస్ పెరుగుతూ ఉంటుంది అండ్ అప్ టు కూడా ఎంతవరకు, అప్ టు నెంబర్ వచ్చేంత వరకు, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ వచ్చేంత వరకు. అంతే కదా, 1 2 3 4 5 6 7 8 1 to 7 వరకు, అంటే మనం తీసుకునే నెంబర్ వరకు అది జరుగుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రతి సందర్భంలో ఏం చేయాలి, మనము లూప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రతి సందర్భంలో ఏం చేయాలి, ఆ నెంబర్ని మనం ఏ నెంబర్ అయితే చేయాలనుకుంటున్నామో, ప్రైమ్ నెంబర్ అవునా కాదు తెలుసుకున్నామో, దాన్ని మనం ఏం చేస్తామో ఈ
ఐ తోటి అంటే లూపింగ్ వేరియబుల్ తోటి ఏం చేయాలి, మాడ్యులస్ డివిజన్ చేయాలి. మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ జీరో వస్తే వస్తే ఏం చేయాలి, మనం కౌంట్ చేయాలి. అంతే, వెరీ సింపుల్. రిమైండర్ జీరో అయితే కౌంట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే కదా, రిమైండర్ జీరో అయింది కౌంట్ చేసినాం, రిమైండర్ జీరో కాలేదు ఇవన్నీ కౌంట్ చేయము, రిమైండర్ జీరో అయింది కౌంట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ కూడా రిమైండర్ జీరో అయింది కౌంట్ చేసినాం, రిమైండర్ జీరో అయింది కౌంట్ చేసినాం, రిమైండర్ జీరో కాలేదు దీన్ని కౌంట్ చేయలేదు, రిమైండర్ జీరో అయింది కౌంట్ చేసినాం, కౌంట్ చేసినాం. అంటే ఇక్కడ ఏంది, మనము నెంబర్ని ఈ డివైజర్ తోటి అంటే 1 నుంచి అప్ టు ఆ నెంబర్ వరకు మనము మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ జీరో కనుక వస్తే ఆర్ అయితే, రిమైండర్ జీరో అయితే మనం ఏం చేస్తున్నాం, కౌంట్ చేసుకుంటూ పోతున్నాం, కౌంట్ చేస్తూ పోతున్నాం అనమాట. అంటే కౌంట్ చేయడానికి మనం ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాము, అదేంటి ప్రతిసారి ఏం చేస్తున్నాం, మనం ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు రిమైండర్ జీరో అయినప్పుడు. కాకపోతే ఏం చేయట్లేదు, అంతే కదా. సో అంటే ఏంది, ఇప్పుడు నంబర్ని మాడ్యులస్ ఐ తోటి మనము డివిజన్ చేస్తే రిమైండర్ జీరో వస్తే కౌంట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం, ప్రతిసారి ఒకటి పెంచుకుంటూ పోతున్నాం. అంటే ఓకే, అంటే ఇనిషియల్గా కౌంట్ ఏముంటుంది, జీరో ఉంటుంది, అంతే కదా. మనం ఈ డివిజన్ ఆపరేషన్ ఏది జరగడానికి ముందు మనం కౌంట్ ఏమై ఉండొచ్చు, జీరో అయి ఉండొచ్చు, అంతే కదా. సో దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, కౌంట్ పెంచుకుంటూ పోతూ ఉన్నాం. నేను అంతా జనరలైజ్డ్ చేసి దీనికి చెప్తున్నాను అనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ కామాకండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ప్రాసెస్ని మనం ఏం చేస్తున్నాము, ఒక ప్రోగ్రాంలోకి, జావా రిలేటెడ్ ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేస్తున్నాం, అంతే, వేరే ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం కామాకండి. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఈ కౌంట్ అనేది నెంబర్, కౌంట్ అనేది 2 ఉంటే అది ప్రైమ్ నెంబరు, 2 కంటే ఎక్కువ ఉంటే, అంటే 2 కంటే ఎక్కువ అంటే అది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. సో అంటే కౌంట్ ఈక్వల్ టు 0 అయితే ప్రైమ్ నెంబరు, కాకపోతే ఇక ఈక్వల్ టు 0 కాలేదు, ఈక్వల్ టు 2 కాలేదు, కౌంట్ ఈక్వల్ టు 2 అయితే ప్రైమ్ నెంబరు. 2 కాలేదు అని అంటే 2 కంటే ఎక్కువ ఉన్నట్లు, అది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, కౌంటు ఈక్వల్ టు 0 అయితే అది ప్రైమ్ నెంబరు, కాకపోతే అది నాట్ ఏ ప్రైమ్ నెంబరు, అంతే కదా. ఇది ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాసెస్ని మనం రఫ్గా ప్రోగ్రాంలో కన్వర్ట్ చేస్తే మనకు చేయగలిగింది. ఇది రఫ్గా చేసిన అనమాట మనం దీన్ని. ఓకే, సో దీన్ని నేనేం చేసినా, మనం జనరల్గా చేస్తున్నటువంటి ఒక ప్రాసెస్ని రఫ్గా ప్రోగ్రాంలోకి మనం కన్వర్ట్ చేసినాం, జస్ట్ రఫ్గా కన్వర్ట్ చేసినాం అనమాట, ఇంతే కదా. ఇది జరుగుతున్న దాన్ని మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్లోకి తీసుకొని వచ్చినాం, అంతే. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ప్రోగ్రాంలోకి మనం కన్వర్ట్ ఇంకా చేయలేదు. దీన్ని పూర్తి స్థాయి ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. పూర్తి స్థాయి ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేసే ప్లాన్ చేద్దాం. పూర్తి స్థాయి ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు వేరియబుల్స్ ఇక్కడ ఏమేమి అవసరం పడతాయి అనేది మనం డిసైడ్ చేయాలి. వేరియబుల్స్ మనకి ఇక్కడ ఏమేమి అవసరం పడుతున్నాయి, నంబర్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి. ఇవన్నీ కూడా ఇంటీజర్స్. సో కాబట్టి మనకు ఇంటీజర్ వేరియబుల్, మనం ఫస్ట్ ఏ నెంబర్ అయితే మనం ప్రైమ్ నెంబర్ అవునా కాదా తెలుసుకోవాలనుకుంటామో ఆ నెంబర్ని మనం స్టోర్ చేయడం కోసం మనకు ఒక వేరియబుల్ కావాలి. ఓకే, అండ్ డివైజర్ కోసం మనకు ఈ ఐ ఉంది కదా, అదే లూపింగ్ వేరియబుల్ కూడా. ఫర్ లూప్లో మనం లూపింగ్ వేరియబుల్గా తీసుకుంటున్నాం, ఆ లూపింగ్ వేరియబుల్ని మనం కండిషన్కి వాడుకుంటున్నాం, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే లూపింగ్ వేరియబుల్గా మనకు ఇంకొకటి కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనము ఈ కౌంట్ చేయడం కోసం ఎన్నిసార్లు 0 వచ్చింది అనేది కౌంట్ చేయాలంటే ఎన్నిసార్లు డివిజన్ చేయబడ్డది ఈ నెంబర్ అనేది, దాన్ని మనం కౌంట్ చేస్తూ ఉండాలి. సో దానికోసం మళ్ళీ మనకు ఇంకొక వేరియబుల్ కావాలి. సో మొత్తం మీద మనకు ఈ ప్రోగ్రాము ఇప్పుడు మనం రఫ్గా రాసినటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి మనం చూస్తే మనకు మొత్తం 3 వేరియబుల్స్ అవసరం పడుతుంది. నెంబర్ ఒకటి డివైజర్ కోసం కౌంటింగ్ వేరియబుల్, అది లూపింగ్ వేరియబుల్గా తీసుకుంటున్నాం, కౌంటింగ్ కోసం ఇంకొకటి తీసుకుంటున్నాం. సో మనకు 3 నెంబర్స్ అవసరం పడుతున్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7ని కనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి, అంటే నెంబర్ని మనం ఇంకొక నెంబర్కి మనం ఒక నెంబర్ అసైన్ చేద్దాం, 7. ఓకే, కౌంట్ ఇనిషియల్గా ఏముంటుంది, మనకు 0 ఉంటుంది, అంతే కదా. సో మనం ఫస్ట్ అసలు డివిజన్ ఏం చేయకముందు మనకు కౌంట్ అనేది ఏం లేదు కదా, 0 అనమాట. స్టార్టింగ్లో డివిజన్ స్టార్ట్ చేయడానికి ముందు కౌంట్ 7, మనం నెంబర్ని 7గా తీసుకుంటున్నాం, అంటే 7 ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతవరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు 7 అవునా కాదా తెలుసుకోవాలంటే దాన్ని ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. ఓకే, అంటే ఏం చేయాలి, మనము నంబర్ని డివిజన్ చేయాలి, నెంబర్ని డివిజన్ చేయాలి. దేనితో చేయాలి అనేది 1 2 3 4 5 6 7 తోటి. అంటే ఇదే మనకు ఏం కావాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలి. అంటే దీన్ని మనం ఫర్ లూప్లో రాసేస్తే సరిపోతుంది. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు i అసైన్డ్ బై 1, 1తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ డివిజర్ ఆపరేటర్ని ఐని 1 తోటి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ i ఎప్పటి వరకు కంటిన్యూషన్ అవ్వాలి, ఇది నంబర్ అయ్యేంత వరకు, i వాల్యూ నంబర్ అయ్యేంత వరకు, అంటే 1 నుంచి 7 వరకు కావాలి, అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్, అంతే కదా. అండ్ నెక్స్ట్ ప్రతిసారి i వాల్యూ 1 పెరుగుతూ ఉండాలి, i++.
ఇది ఇది ఫర్ లూప్లో ఇది మనకు రిపీట్ అవుతూ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, నంబర్ మాడ్యులస్ ఐతో చేసినప్పుడు 0 అయితే మనకు కౌంట్ పెరగాలి. 0 అయితే అనేదాన్ని మనం ఎట్లా రాస్తామంటే ఇఫ్ కండిషన్తో రాస్తాం మనం, అంతే కదా. సో అందుకని ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ అప్లై చేయబోతున్నాం. ఓకే, ఇఫ్ కండిషన్ అప్లై చేయబోతున్నాం ఇక్కడ. అంటే లూప్లో మనం ఏం చేయొచ్చు, అవసరానికి తగ్గట్టు ఇఫ్ కండిషన్స్ కూడా వాడచ్చు. సో ఇఫ్ నంబర్ మాడ్యులస్ ఐ అంటే ఐ తోటి మనం నంబర్ని డివిజన్ చేస్తే మనకు రిమైండర్ కనుక 0 అయితే ఈక్వల్ టు 0, అంటే ఈ వాల్యూ కనుక మనకు 0 వచ్చిందంటే, సో దట్ ఈస్ మనం 0 వచ్చింది ఎట్లా చెప్తాం, ఈ రిమైండర్ని మనం 0 తోటి కంపేర్ చేస్తాం. దిస్ ఈస్ ద కంపారిజన్ ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్, అంతే కదా. కంపారిజన్ చేసేటప్పుడు మనం ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాం, లెస్ దాన్ చెక్ చేయట్లేదు, గ్రేటర్ దాన్ చెక్ చేయట్లేదు, నాట్ ఈక్వల్ టు చెక్ చేయట్లేదు, ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాం. కాబట్టి ఈక్వాలిటీకి మనం ఏం చేస్తాం అంటే మనం ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ వాడతాం, ఈక్వల్ ఆపరేటర్ వాడతాం. దట్ ఈస్ మనం 2 ఈక్వల్ సింబల్స్ వాడాలి జావాకి వచ్చినప్పుడు, అంతే కదా. సో నెంబర్ని మనం ఐ తోటి డివిజన్ చేస్తే మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది, ఆ 0నో నాట్ ఈక్వల్ టు 0నో ఏదో ఒకటి వస్తుంది. సో ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం చేస్తాము, కౌంటుని పెంచుకుంటూ పోతాం, అంతే కదా. సో ఇనిషియల్గా అది 0 ఉంది, అయితే అప్పుడు మనం ఏం చేయాలి, కౌంటుని పెంచాలి. ఎన్ని పెంచుతాం, ఒకటే పెంచుతాం కాబట్టి ప్లస్ ప్లస్ రాస్తే సరిపోతుంది. సో యాక్చువల్గా దీన్ని మనం ఏమని రాయొచ్చు, కౌంట్ ఈజ్ ఎసెండ్ బై కౌంట్ +1 అని రాయాలి. ఇప్పుడు మనం కౌంట్ +1 ఇదంతా ఇట్లా రాయాల్సిన అవసరం లేకుండా మనకు జస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ మనం ఇక్కడ వాడితే సరిపోతుంది. ప్రతిసారి ఒకటే పెంచుతున్నాం కాబట్టి 2 పెంచినప్పుడు మాత్రం నార్మల్ ఇట్లా రాయాల్సి వస్తుంది. మళ్ళీ 2 కానీ 3 కానీ ఇంకా వేరే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ఒక 2 పెంచాల్సి వస్తే కౌంట్ +2 అని రాయాలి, దానికి సపరేట్ ఆపరేటర్ లేదు. ఒకటి పెంచడానికి మాత్రం ఒక ఆపరేటర్ ఉంది, అది ఇంక్రిమెంట్ ఆపరేటర్, దాన్ని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు సింపుల్గా. ఓకే, కౌంట్ ++ ఇది ఎప్పుడు నంబర్ని మనం ఐతో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 అయితే కౌంట్ ++ చేస్తాం. రిమైండర్ 1 రాలేదు, కౌంట్ చేయము. కౌంట్ చేయకుండా ఏం చేస్తాము, మళ్ళీ ఐ వాల్యూని పెంచుకుంటూ పోతాం, అంతే అయిపోయింది. ఇక ఇది ఫర్ లూప్. ఓకే, సో నెక్స్ట్ టైం మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అంటే 7. ఇక్కడ 7 కదా, అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. అవును, 7ని మనం ఏం చేస్తున్నాం, 2తో డివిజన్ చేస్తాం. 7ని 2తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది. 1 ఈక్వల్ టు 0, 1 ఈక్వల్ టు 0నా కాదు, కాబట్టి ఏమవుతుంది, అది ఇఫ్లోకి రాదు, ఇఫ్ బాడీలోకి రాదు, కండిషన్ ట్రూ కాలేదు కాబట్టి ఇఫ్ బాడీలోకి రాదు, అంటే కౌంట్ పెరగదు. ఈ ఫర్ లూప్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లోజ్ ఉంది కదా, ఫర్ లూప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఈ బాడీలోకి వచ్చిన తర్వాత అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ ప్రాసెస్కి వెళ్తుంది, మళ్ళీ ఐ వాల్యూ 3 అవుతుంది. సో మీకు ఫర్ లూప్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ విధంగా మనకు ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇంతవరకు మనకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లాస్ట్ అది ఇక ఈ ఆపరేషన్ అంతా అయిపోయింది కదా, అంటే ఇక్కడ మనకు ఈ డివిజన్స్ అన్నీ అయిపోయినాయి. 8 తీసుకుంటే 8 వరకు వచ్చేస్తుంది ఇక్కడ ఫైనల్గా, 7 తీసుకుంటే 7 వరకు వచ్చేస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ కౌంట్ని మనం చూసుకోవాలి. కౌంట్ ఈక్వల్ టు 2 అయితేనేమో దాన్ని ప్రైమ్ నెంబర్ అని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఒకవేళ కాకపోతే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే చేయాలి. స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి మనం వాడేది ఏంటంటే ప్రింట్ లైన్ స్టేట్మెంట్ వాడుతుంటాం జనరల్. ఇప్పుడు ఇది కౌంట్ ఈక్వల్ టు 0 అయితే అనేది మనం ఎట్లా చెప్తాము, ఇఫ్ కండిషన్ ద్వారా చెప్తాం, అంతే కదా. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, సో దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, అది ఏం చేస్తాం, నంబర్ కదా మనం తీసుకునే నంబరు ప్లస్ అంటే అది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలన్నమాట. మనం ఏ నెంబర్ తీసుకున్నాం ఆ నెంబరు, దాని తర్వాత ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇది కౌంట్ ఈక్వల్ టు 2 కాలేదంటే అది కౌంట్ 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, అది ఎంత కావచ్చు. అంటే అప్పుడు ఎల్స్ కాకపోతే ఏంటిది, ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ నంబరు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అయిపోయింది. సో ఇది మనకు ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్, అంతే. ఇక ప్రోగ్రాంలోకి కన్వర్షన్ అయిపోయింది సింపుల్గా. ఓకే, సో దీన్ని మనం నోట్ ప్యాడ్లో రాసేసి చూద్దాం. అర్థమైంది అనుకుంటా కదా ప్రాసెస్. సో మనం ఏం చేయాలి, నార్మల్ ప్రాసెస్ ఏందో అసలు మనకు తెలవాలి. నార్మల్ ప్రాసెస్ మనకు తెలవలేదు అంటే అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏందో మనకు తెలియదు. ప్రైమ్ నెంబర్ అంటే ఏందో మనకు తెలియకపోతే మనం డెఫినేషన్ చూసుకుంటాం, బుక్స్లో దొరుకుతుంది, ఇంటర్నెట్లో కొట్టినా కానీ మనకు వస్తుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఒక డెఫినేషన్ని అర్థం చేసుకోవాలి. ఆ డెఫినేషన్ని మామూలుగా మనం ఆ డెఫినేషన్ నుంచి ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం అప్లై చేసుకుంటూ వచ్చినాము. దాన్ని మనం ఏం చేసినాం, రఫ్గా జావా ప్రోగ్రామ్కి అనుకూలంగా మనము దీన్ని మళ్ళీ మార్చుకుంటూ వచ్చినాం. దాని తర్వాత ఒరిజినల్ జావా ప్రోగ్రాంలోకి దాన్ని మళ్ళీ ప్రాసెస్లోకి కన్వర్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఇదే సింపుల్. ఇట్లా మనం కనుక ప్రోగ్రామ్ రాయటం అలవాటు చేసుకుంటే మీరు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కొత్తది రాయొచ్చు. ఇక ఇంతేగా. సో మనకి ఇక్కడ ముందు మనకు తెలవాల్సింది ఏంటిది, ఫస్ట్ మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే అసలు మనకు అడిగిన ప్రాబ్లం ఏంటిది, మనల్ని అడిగిన ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లం సంబంధించి ఏదన్నా మనకు బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. దాన్ని మనం 1 or 2 ఎగ్జాంపుల్స్ మనం చెక్ చేసుకోవాలి. 1 or 2 ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్, 4 ఎగ్జాంపుల్స్ అట్లా మనం ఫస్ట్ రఫ్గా రాసుకొని పెట్టుకోవాలి, చెక్ చేసుకొని చూసుకోవాలి.
చూసుకున్న తర్వాత దీంట్లో మనకు అసలు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఒక అంచనాకు రావాలి. అంచనాకు వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా రిపీట్ ఆపరేషన్స్ కంటిన్యూషన్గా రిపీట్ అవుతున్నాయా, అయితే అప్పుడు వాటిని లూప్లో పెట్టుకోవచ్చు. కావట్లేదా, దీని తర్వాత ఏది జరుగుతుంది, వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ రావాలి. సో ఇట్లా మనం జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి జావా పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ థింక్ చేస్తూ మనం చేసినటువంటి ఈ ప్రాసెస్ని నార్మల్గా మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్గా జావా ప్రోగ్రామ్లోకి కన్వర్షన్ చేసుకొని దాన్ని ప్రోగ్రామ్ రాయటమే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇంకా ప్రోగ్రామ్ రాయటమే. ఓకే, సో దీంట్లో ఇంకా ఇది ప్రాసెస్, ఇవన్నీ రాసుకుంటూ రావటం. ఇదంతా ఇప్పుడు మనం మెయిన్ బ్లాక్కి సంబంధించిన దాంట్లో రాసేసినాము, రాయాల్సింది అనమాట. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ ఎన్ని, ఇంట్, మనకు 3 వేరియబుల్స్ కావాలి కదా, నంబర్ కోసం మనం ఒకటి తీసుకుంటున్నాం, దాని తర్వాత లూపింగ్ వేరియబుల్ కోసం ఒకటి తీసుకుంటున్నాం, దాని తర్వాత కౌంటింగ్ కోసం ఇంకొకటి తీసుకుంటున్నాం. ఓకే, సో మనం నంబర్ ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనము అసైన్ చేస్తున్నాం. ఇక్కడ నంబర్ మనకు 7 తీసుకోవాలనుకుంటున్నాం కదా, ఫస్ట్ చెకింగ్ చేయడానికి నంబర్ వాల్యూ 7 తీసుకుంటున్నాం. దాని తర్వాత మనకు కౌంటింగ్ వేరియబుల్ ఇనిషియల్గా మనకు ఏమీ లేదు, 0 ఉంటుంది కాబట్టి 0 అసైన్ చేసేసినాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్ లూప్ డివిజన్ చేయడమే, ఇంకా నెంబర్ తీసుకున్నాం దాన్ని 1 నుంచి అప్ టు ఆ నెంబర్ వరకు డివిజన్ చేయడమే. సో అది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము, లూప్లో పెట్టేస్తాం అనమాట. ఐ ఇది అసైన్ బై 1 తోటి మనం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే డివిజన్ 1 తోటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ వాల్యూని మనం 1 తీసుకుంటున్నాం. దాని తర్వాత అప్ టు ఎప్పటి వరకు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ పర్టికులర్ నెంబర్ వరకు కండిషన్ అంతే. ఈ బాడీ ఎంతవరకు జరగాలి, ఫర్ లూప్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ వరకు, నెంబర్ వచ్చేంతవరకే జరగాలి. ప్రతిసారి నెంబర్ వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఐ++. అది బాడీ, ఫర్ లూప్ బాడీ మనం రాయాలి. ఫర్ లూప్ బాడీలో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇఫ్ కండిషన్ అంతే, డైరెక్ట్గా దాన్ని డివిజన్ చెక్ చేయటమే కదా, కాబట్టి ఇఫ్ కండిషన్, ఇఫ్ నంబర్ మాడ్యులస్ ఐ తో చేస్తే మనకు రిమైండర్ 0 అయితే మనకేం కావాలి, కౌంట్ అనేది పెరగాలి. సో కాబట్టి కౌంట్ ++ అంతే. ఒకవేళ కాలేదు ఏం చేయం, అంతే. ఒకవేళ రిమైండర్ 0 కాలేదు ఏం చేయకుండా ఏం చేస్తాం, మళ్ళీ ఐ++ నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది అది, అంతే కదా, నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. 1 తీసుకున్నాం, 1 తోటి డివిజన్ చేసినాం, రిమైండర్ 0 అయింది, కౌంట్ చేసినాం, దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసినాం, 2 అవుతుంది. ఇప్పుడు నెంబర్ సేమ్ కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు, అదే 7 మళ్ళీ 2తో డివిజన్ చేస్తున్నాం, 0 అవుతుందా, కావట్లేదు, కాబట్టి ఏం కాదు, కౌంట్ జరగదు, మళ్ళీ ఐ++ ఐ వాల్యూని 3 చేస్తున్నాం, 3తో డివిజన్ చేస్తున్నాం, 4, 5, 6, 7 అయిపోయింది, 8 అవుతుంది. ఇక్కడ 8 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వెళ్తాం, అయిపోయింది. సో ఫర్ లూప్ ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. అంతేగా, ఇక్కడ స్టార్ట్ ఇక్కడ అంటే డివిజన్ ఆపరేషన్స్ మనకు అప్ టు ఆ పర్టికులర్ నెంబర్ వరకు, అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం కాబట్టి 7 వరకు మనకి ఇక్కడ డివిజన్ ఆపరేషన్స్ జరిగినాయి. రిమైండర్స్ మనం చెక్ చేసి 7 వరకు, 1 నుంచి 7 వరకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని, అంటే ఎన్ని 0ని ఇస్తాయో అన్నిటిని మనం కౌంట్ చేసుకుంటూ వచ్చేసినాం. అయిపోయిన తర్వాత మనకి యాజ్ పర్ డెఫినేషన్ ఏంది, సో ఓన్లీ ఫ్యాక్టర్స్ 2 ఉండాలి, అంటే కౌంట్ 2 ఉండాలి. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, కౌంట్ కనుక 2 అయితే మనకు ఏమవుతుంది, అది ప్రైమ్ నెంబర్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దీంట్లో మనకు ఆ పర్టికులర్ నెంబర్ మనకు డిస్ప్లే కావాలి కాబట్టి ఆ పర్టికులర్ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాం. దాని తర్వాత మనకు ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే అవ్వాలి, ఆ నెంబర్ ప్లస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ రావాలి, స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఈజ్, అంటే ఆ నెంబర్ డిస్ప్లే అయిపోయిన తర్వాత స్పేస్ ఇచ్చి ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, అంతే. ఇది మనకు యాజ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ డిస్ప్లే కావాలి, దీన్ని డబుల్ కోట్స్లో రాసేసినాం, సెమికోలన్ పెట్టేసినాం. సో ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఒకవేళ కౌంట్ ఈక్వల్ టు 0, 2 కాలేదు అంటే 3, 4, 5 ఏదో అయినట్లు కదా, ఎల్స్ పార్ట్ అప్పుడు. కాకపోతే సో దీన్ని మొత్తాన్ని నేను కాపీ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. సో ప్రైమ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అయిపోయింది ప్రోగ్రామ్. వెరీ సింపుల్. సి ఫైల్ నేమ్ డాట్ జావా, ఎంటర్. సో కంపైల్ అయిపోయింది, మనకు డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయింది. దాన్ని ఇప్పుడు మనం రన్ చేయాలి. అప్ యారో సింబల్స్ ఉంటాయి కదా, అందులో అప్ యారో సింబల్ కొడితే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి కమాండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దాంట్లో నుంచి మనం డాట్ జావా అని సి తీసేస్తే మనకు జావా కమాండ్ వచ్చింది, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకు ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసుకొని దాన్ని జావాలో కన్వర్ట్ చేసి రాయటం. సో మీరు ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఇట్లనే ఆలోచించండి. అప్పుడు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఒక పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్కి ప్రోగ్రామ్ రాయమని ఇచ్చిరనుకోండి, ఇచ్చినప్పుడు అసలు అదేంటిది, దాన్ని మనం నార్మల్గా ఏం చేస్తాం,
దాన్ని జావా ఓరియంటెడ్గా థింక్ చేసి దాన్ని రఫ్ స్టెప్స్, దాన్ని ఒరిజినల్ ప్రోగ్రామ్. ఇంతే ప్రాసెస్, ఏం లేదు ఇక. ఇప్పుడు నేను ఇక్కడైతే ఏదైతే ప్రాసెస్ చేసుకుంటూ వచ్చినో ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అట్లా అనాలిసిస్ చేసుకుంటూ రాండి. సో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సొంతంగా రాయగలుగుతారు, అంతే. వేరే ఇక్కడ ఏమీ జరగదు, అద్భుతాలు ఏమీ లేవు. ఓకే, మనము ఇట్లా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇట్లా ఆలోచించడం ఎట్లా నేర్చుకుంటామా అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. బట్ ప్రాక్టీస్ చేయడం ఈ ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇంతసేపు మనం ఏదైతే చేసినామో ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు ఈ ప్రాసెస్లో ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఈ ప్రాసెస్లో ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఇది మనం ప్రాక్టీస్ చేయడం అంటే, ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఇది. డైరెక్ట్గా బుక్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి, ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేసి డైరెక్ట్ టైప్ చేసేసి కంపైల్ చేసేసి రన్ చేసి, అందులో మళ్ళీ చూసి టైప్ చేసిన దాంట్లో కూడా ఎర్రర్స్ వచ్చి మళ్ళీ ఆ ఎర్రర్స్ తీసేసి ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసేసి దాని తర్వాత రన్ చేసిన తర్వాత అవుట్పుట్ రాగానే అబ్బా నాకు ప్రోగ్రామ్ వచ్చిందంటే మీకు ఏం లేదు, బట్టి కొట్టినట్టేది. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో మీకు ఏమవుతుంది, ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకోండి, ఆ సబ్జెక్ట్లో మీకు మంచి మార్కులు వస్తాయి, ల్యాబ్లో మంచి మార్కులు వస్తాయి, అంతవరకే. ఇక మీరు మళ్ళీ ఫర్దర్గా కొత్త ప్రోగ్రామ్స్ రాయటం మీకు రాదు. అట్లా కాకుండా మీరు ఎప్పుడైనా ఒక కొత్త ప్రోగ్రామ్ రాయాలని అంటే ఇట్లా నేర్చుకోవాలి. మీరు ప్రాక్టీస్ అనేది ప్రతి ప్రోగ్రామ్ ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ సొంతంగా రాయటం అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ మీన్స్ ఇట్లా చేయడం రావాలి. ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ అంటే. సో మీకు తెలిసిన ప్రోగ్రామ్ అయినా తెలియని ప్రోగ్రామ్ అయినా కానీ ఇట్లనే ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల మీకు కొత్త ప్రోగ్రామ్స్ రాయటం అనేది వస్తుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. అయితే మనం దీంట్లో చూడండి, ఇప్పుడు ఇది 7 కావాలంటే ఇప్పుడు నేను ఏం చేసిన, ప్రోగ్రామ్లో 7 ఇచ్చిన. మనం 8 చెక్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, 8 రాసేయాలి. ఇక్కడ మళ్ళీ సోర్స్ కోడ్ మాడిఫై చేసినాం కాబట్టి నేను ఏం చేయాలి, దీన్ని మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేసి నెక్స్ట్ కంపైల్ చేయాలి. సో కంపైలేషన్ తర్వాత మళ్ళీ మనం రన్ చేయాలి. రన్ చేసినాం. 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంది, ప్రతిసారి ఒక కొత్త నెంబర్ కనుక్కోవాలి, పర్టికులర్ ఒక నెంబర్ కనుక్కోవాలంటే సోర్స్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి, దాంట్లో నెంబర్ ఇస్తూ మాడిఫై చేయాలి. ఇది కాదు కదా మనకు కరెక్ట్ సిస్టమ్. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వాల్యూ ఇవ్వటం అనేది, ఇన్పుట్ ఇవ్వటం అనేది, దానికి మనం స్కానర్ క్లాస్ వాడుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం ఆ స్కానర్ క్లాస్ని ఇస్తూ ప్రోగ్రామ్ రాద్దాం. స్కానర్ క్లాస్ ఇవ్వాలంటే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, స్కానర్ క్లాస్ని. సో ఇప్పుడు ఇంపోర్ట్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ రాద్దాం. ఇంపోర్ట్ స్కానర్ క్లాస్. స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంటుంది, జావా ప్యాకేజీలో యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్ ఉంటుంది, దాంట్లో మనం స్కానర్ క్లాస్ ఉంటుంది. ఆ స్కానర్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేయాలి. ఓకే, సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ సింపుల్గా ఎస్సీ అనుకుంటున్నాం. దాన్ని మనం కన్స్ట్రక్టర్ తోటి తయారు చేస్తాం. ఎస్సీ ఆబ్జెక్ట్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు. స్కానర్ కన్స్ట్రక్టర్ రాస్తాను. ఈ కన్స్ట్రక్టర్ లోపల system.in అని మనం ఇవ్వాలి. ఇది కూడా మీకు తెలుసు, system.in. సో అయిపోయింది, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారైపోయింది. సో మనం వేరియబుల్స్ తీసుకున్నాం, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేయాలి, ఈ నెంబర్కి వాల్యూ అసైన్ చేయాలి. నెంబర్కి వాల్యూ అసైన్ చేయాలి అంటే మనము ఇక్కడ ఏం చేయాలనేది మనకు కనపడాలి కాబట్టి స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ అని రాద్దాం. system.out.print ఏం కావాలి, ఎంటర్ నెంబర్. మనం ఏ ప్రైమ్ నెంబర్ అయితే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఎంటర్ చేయాలని మనం ఇక్కడ స్క్రీన్ మీద మనకు కనపడుతుంది, అంతే జస్ట్. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేస్తే దేనికి అసైన్ చేయాలి, నమ్కి అసైన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ చేసే కోడ్ నమ్కి అసైన్ చేస్తూ వస్తున్నమాట. నమ్ ఈజ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ ఇంటీజర్ కాబట్టి మనము ఎంటర్ చేసేది నెక్స్ట్ ఇంటూ మెథడ్ వాడాలి మనం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంటూ వాడినప్పుడు మనకు కీబోర్డ్ నుంచి మనం వాల్యూ ఇస్తాము. కీబోర్డ్ నుంచి ఏదో ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ అనేది ఇప్పుడు నమ్కి అసైన్ అవుతుంది, అంతే కదా. సో అయిపోయింది ఇక ప్రోగ్రామ్. ఇప్పుడు నెంబర్కి మనం ఇచ్చినటువంటి నెంబరు నమ్లో ఉంటుంది. ఆ నమ్ము అయ్యేంత వరకు ఇది ప్రోగ్రామ్ అనేది జరుగుతూ వచ్చేస్తుంది, అంతే. వెరీ సింపుల్. సేవ్ చేసేసిన తర్వాత మనం కంపైల్ చేయడమే, ఇంకేముంది. సో కంపైలేషన్ అయిపోయింది. రన్, ఎంటర్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏదో ఒక నెంబర్ 11 ఇద్దాం. 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, అయిపోయింది. మళ్ళీ రన్ చేయండి, జస్ట్ రన్ చేయండి. ఇప్పుడు 12 ఇవ్వండి. 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అయిపోయింది. సో ఇట్లా మనము ప్రతిసారి సోర్స్ ప్రోగ్రాంలో పోవటం, మార్చడం ఇవన్నీ ఏమి ఉండదు. డైరెక్ట్గా మనము ప్రతిసారి ఒకసారి కంపైల్ చేసేసినాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రన్ చేసుకుంటూ పోవచ్చు. మనకు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేది అది చెప్పుకుంటూ పోతుంది అనమాట. సో ఇది మనం ఇంతవరకు చేసినటువంటి ప్రోగ్రామ్. అయితే ఇక్కడ మనం దీన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ప్లాన్ చేద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇస్తుంటే అది మనం నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెప్తుంది. అట్లా కాదు, నాకు ఫర్ ఎగ్జాంపుల్
10 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ కావాలి, లేకపోతే 20 లోపు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ ఒకేసారి కావాలి, 100 లోపు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ నాకు ఒకేసారి కావాలి. ఇట్లా కావాలనుకున్నాం అనుకోండి. సో అట్లా ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతారు, 10 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ నాకు లిస్ట్ కావాలి అంటాడు వాడు, ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. సో దానికి మళ్ళీ మనం ప్రోగ్రామ్ చేయాలి. ప్రాసెస్ అంతా ఇదే, ప్రైమ్ నెంబర్ కనుక్కోవటమే కదా. సో ఒక నెంబర్ ఇస్తే ప్రైమ్ నెంబర్ కనుక్కోవటం అనేది ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది. ఒక నెంబర్ ఇస్తే ప్రైమ్ నెంబర్ కనుక్కునేటటువంటి ప్రాసెస్ మొత్తం మనం ఇక్కడ చేసేసినాం, అంతే కదా. సో ఇది ఒక నెంబర్కి. ఇప్పుడు మనకేంటిది, ఒక నెంబర్ కాదు, అప్ టు 10 వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటికి కావాలి నాకు. అంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి? అప్ టు 10 నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి? మనకు యాజ్ పర్ డెఫినేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు 2 నుంచి 10 వరకు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ మనకి ఎన్ని ఉంటే అన్ని కావాలి. ఇప్పుడు ఇది మన ప్రాబ్లం. అంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్ కనుక్కోవటానికి మనం చేసిన ప్రాసెస్ ఇది. ఓకే, ఇదేంది? ఒక ప్రైమ్ నెంబర్ కనుక్కోవటానికి మనం చేసినటువంటి ప్రాసెస్ ఇది. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి అది ఎక్కడ వరకు వచ్చింది? ఇక్కడ వరకు, 7 వరకు. ఓకే, ఒక ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి మనం ఉపయోగించిన ప్రాసెస్ అంతా ఇది. సేమ్ ఇదే ప్రాసెస్ 7కి అప్లై చేసినాం కదా. 7 ప్లేస్లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 7 ప్లేస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ జరగాలి. వీటన్నిటికి అప్లై చేయాలి. అంటే నెంబర్ ఏం కావాలి? ఫస్ట్ టైం 2 అవ్వాలి, దాని తర్వాత 3 అవ్వాలి, దాని తర్వాత 4 అవ్వాలి, దాని తర్వాత 5 అవ్వాలి. అంటే సేమ్ ఇదే ప్రాసెస్ 2 నుంచి 10 వరకు అప్లై చేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మనకు 2కి అప్లై కావాలి, 3కి అప్లై కావాలి, 4కి అప్లై కావాలి, 5కి అప్లై కావాలి, 6కి, 7కి. అంటే సేమ్ ఇదే ప్రాసెస్ మనకు సమ్ నెంబర్ ఆఫ్ టైం. ఇదే ప్రాసెస్. దీన్ని మొత్తాన్ని మనం ఎక్స్ అనుకుందాం అమ్మ, దీన్ని మొత్తాన్ని మనం సమ్ ఎక్స్ అనుకుందాం. ఇది మొత్తం ప్రాసెస్ని సమ్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ అనే ప్రాసెస్ మనకి ఏం కావాలి? 2కి జరగాలి, 3కి జరగాలి, 4కి జరగాలి, 5కి జరగాలి, అప్ టు 10 వరకు జరగాలి, అంతే కదా. అంటే ఈ ఎక్స్ అనే ప్రాసెస్ని మనం ఇన్నిసార్లు ఎక్స్క్యూట్ చేయాలి, అంతే కదా. ఒకసారి 2 తోటి, ఒకసారి 3 తోటి, ఒకసారి. అంటే ఏం చేయొచ్చు? వెరీ సింపుల్గా దీన్ని ఫర్ లూప్లో పెట్టడమే, అంతే కదా. లూప్లో పెట్టడమే. ఇదే ఎక్స్ అనేటటువంటి ఈ ప్రాసెస్ ఇన్నిసార్లు జరగాలి, రిపీట్ అవుతూ ఉండాలి. సో అంటే ఏంది? నంబరు 2తో స్టార్ట్ చేస్తాం, అది నంబరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ ప్రతిసారి నెంబర్ ప్లస్ ప్లస్. సో దీని లోపల ఎక్స్ వస్తుంది, అంతే, అయిపోయింది, అంతే కదా. ఈ ఎక్స్ అనే ప్రాసెస్ ఇన్నిసార్లు జరగాలి, ఇన్నిసార్లు జరగాలి, దాన్ని ఫర్ లూప్లో పెట్టడం. సింపుల్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా మీకు ఇక. సో అంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? లూప్లో పెట్టాలి, ఇంకొక లూపు, అంతే. ఇట్లనే అనాలిసిస్ చేయడం అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం ప్రతిసారి మనం ఏం చేయొచ్చు? ఇక దీన్ని లూప్లో పెట్టేయటమే. లూప్లో పెట్టేటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇంకా మనం ఇన్పుట్ ఇచ్చేది ఏం లేదు. ఇక కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ స్కానర్ క్లాస్ అవసరం లేదు, అండ్ ఎంటర్ చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అంతే కదా. సో ఎంటర్ చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు మనము. అండ్ నంబర్ కూడా మనకు ఇక్కడ ఇంకా తీసుకోండి, కీబోర్డ్ నుంచి తీసుకోవట్లేదు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం ఈ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్కి మనకు పనికిరావు. అందుకని వాటిని ఏం చేసిన? కామెంట్ పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ ఇదేగా మనం ఎక్స్ అనుకుంది, ఈ నుంచి ఈడి వరకు ప్రతిసారి కౌంట్. అంటే 2కి కౌంట్ 0 అవుతుంది, 3కి కూడా స్టార్టింగ్లో కౌంట్ 0, 4కి కూడా కౌంట్ 0. అంటే ఈ కౌంట్ కూడా ఈ ఎక్స్లో భాగమే, ఎప్పటి వరకు? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు. అది అవుట్పుట్ అవునా కాదా అని. అంటే ఇప్పుడు మనము ఇక్కడ 7 నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎల్స్ పార్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇదంతా మనం ఇప్పుడు ఎక్స్ అనుకున్నది అంతా ఇదే. ఇది ఒకదానికి అనుకున్నాం కదా, ఒక నెంబర్కి అనుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇదంతా ఒక నెంబర్ కోసం మనం రాసినటువంటి కాన్సెప్ట్. ఇక్కడి వరకు మనం ఒక నెంబర్ కోసం రాసినాం. సేమ్ ఇదే ప్రాసెస్ మనకు 2 నుంచి 10 వరకు అప్లై చేస్తాం. ఇప్పుడు 10 లోపు ఉన్నటువంటి వాటికి 100 అయితే అప్ టు 100కి అప్లై చేస్తాం, 20 అయితే 20కి అప్లై చేస్తాం, అంతే, వెరీ సింపుల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక లూప్లో పెట్టాలి, అంతే కదా. సో ఆ లూప్ మనం తీసుకున్నాం ఫర్. ఇక్కడ ఫర్ లూప్ ఏం తీసుకున్నాం అంటే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మనకు ముందే తెలిసిపోతుంది. 2 నుంచి 10 వరకు, 2 నుంచి 20 వరకు, 2 నుంచి 100 వరకు మనకు ముందే తెలిసిపోతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఫర్ లూప్లోనే రాయొచ్చు. ఫర్ ఇక్కడ మనం తీసుకునేది ఏంటి? లూపింగ్ వేరియబుల్. ఇప్పుడు నంబరు 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది ఎప్పటి వరకు? మనం 10 లోపు అనుకుంటే నంబరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, దాని తర్వాత నంబరు ప్లస్ ప్లస్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి? ఇది మొత్తం ఎక్కడి నుంచి అప్లై చేయాలి? ఇక్కడ నుంచి అప్లై చేసి ఎక్కడి వరకు? ఎల్స్ పార్ట్ అయిపోయేంత వరకు ఇది మనకు ఇందులోనే వస్తుంది, ఎల్స్ పార్ట్. ఈ బ్రాకెట్లు, ఈ బ్రేసెస్లు జాగ్రత్తగా పెట్టండి, ఓకే. మనం దీన్ని అన్నిటినీ ఇట్లా లోపల పడిస్తే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. దేని బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటిది అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి నేను ట్యాబ్కి ప్రెస్ చేస్తున్నా.
ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ ఫర్ లూప్ ఇవన్నీ ఈ ఫర్ లూప్ లోపలికి వచ్చేస్తాయి. మనకు చూడంగానే ఈజీగా ఏ లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏది దేని వరకు ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదాన్ని నేను ట్యాబ్ కీ కొట్టేసి దాన్ని చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్ అయిపోయింది మనకు. అంటే సో ఇప్పుడు మనం ఏమైంది నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో మనం వైల్ లూప్ డిస్కస్ చేసినప్పుడు చెప్పినాం ఈ నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్, అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్. సేమ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది, అంతే, వేరే ఏం లేదు. సో ఇక్కడ ఇది అవుటర్ లూప్ ఫర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నంబరు 2 తోటి, అంటే ఇక్కడ నంబర్ వాల్యూ ఫస్ట్ 2 అవుతుంది, దాని తర్వాత 3 అవుతుంది, దాని తర్వాత 4 అవుతుంది, దాని తర్వాత 5 అవుతుంది, దాని తర్వాత అట్లా అప్ టు వరకు నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నెంబర్ 10 అయిపోయేంత వరకు. ఇక్కడ మళ్ళీ కామన్ ఇది, మళ్ళీ ఈ నెంబర్ని ఐ తోటి మళ్ళీ మనం ఏం చేస్తాం 1 నుంచి అప్ టు ఆ నెంబర్ వరకు మనకు డివిజన్ చేసుకుంటూ వస్తూనే ఉంటాం. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. అయితే ఇది మనం ఒకసారి ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉందా, మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నా. ఎనాలిసిస్ అవసరం ఉండకపోవచ్చు అనుకుంటున్నా, బట్ నేను ఒకటి చూద్దాం సింపుల్. ఒకటి చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నేను ఒకదానికి చెప్తా, మీరు మిగతా వాటన్నిటికీ అప్లై చేసుకోండి. అవుట్పుట్ ఎట్లా, ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది అనేది. సో ఇది మనం ర్యామ్ అనుకుందాం, అండ్ నెక్స్ట్ ఇది అవుట్పుట్ అనుకుందాం. నేను ఒకదానికి చెప్తా అమ్మా, మిగతాది మీరు చేసుకోండి, ఎందుకంటే ఇది అన్నిటికి చెప్పాలంటే గంట టైం పట్టింది. సో ఫస్ట్ మనకు ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నాం, నమ్ము ఐ కౌంట్ 3 తీసుకుంటున్నాం కదా వేరియబుల్స్. సో మనకు ర్యామ్లో మనకు నంబరు ఐ కౌంట్ 3 వేరియబుల్స్ తయారైనాయి. సో దాని తర్వాత ఈ 3 వేరియబుల్స్ తయారైనాయి కదా. సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన ఫర్ లూప్ నమ్ ఈజ్ ఎస్ ఎన్ బై 2, అంటే నెంబర్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 2 తీసుకుంటున్నాం. దాని తర్వాత నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్ బాడీలోకి ఎంట్రీ అవుతాం. ఫర్ లూప్ బాడీలోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం ఎంత ఇప్పుడు కౌంట్ ఈజ్ ఎస్ ఎన్ బై 0, కౌంట్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకు 0 ఉంది, కౌంట్ 0. ఓకే. సో దాని తర్వాత ఫర్ ఐ ఈజ్ ఎస్ ఎన్ బై 1, ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు 1 ఉంది, ఐ వాల్యూ 1. సో నంబర్ వాల్యూ 2, ఐ వాల్యూ 1, కౌంట్ వాల్యూ 0. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 1 అయిపోయింది కదా. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్, అంటే ఇది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ కదా, 1 2 కంటే చిన్నది, కండిషన్ ట్రూ. కాబట్టి ఈ ఇన్నర్ ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ అయినా మనం. ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ ఫర్ లూప్ బాడీలో ఉన్నాం, దాంట్లో మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ బాడీలోకి వచ్చేసినాం. ఓకే, ఇదేమో అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్. ఈ ఇన్నర్ ఫర్ లూప్ బాడీలోకి మళ్ళీ మనం ఎంటర్ అయినాం. ఇఫ్ నమ్ మాడ్యులస్ ఐ, ఇప్పుడు ఫస్ట్ ఇది జరుగుతుంది, ఫస్ట్ ఇంతవరకు జరుగుతుంది. ఓకే, నమ్ మాడ్యులస్ ఐ ఇంతవరకు జరుగుతుంది, అంటే మాడ్యులస్ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఈక్వల్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ మాడ్యులస్ ఆపరేటర్ నమ్ మాడ్యులస్ ఐ అంటే నమ్ అంటే 2 మాడ్యులస్ 1, 2 మాడ్యులస్ అంటే 2ని 1 తోటి డివిజన్ చేస్తే మనకు 1 2 2, రిమైండర్ 0 వచ్చేసింది. సో అంటే దీని టోటల్ ఇప్పుడు దీని మొత్తం ఎంత 0, అంటే 2 మాడ్యులస్ దీని వాల్యూ ఎంత 0 ఇప్పుడు ఇది. ఓకే, దీని వాల్యూ 0. సో 0 ఈక్వల్ టు 0, ఇదంతా 0 కదమ్మా, 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. ఈ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది కౌంట్ ప్లస్, అంటే ఇప్పుడు కౌంట్ ఏమవుతుంది 1 పెరుగుతుంది. ఇప్పుడు కౌంట్ ఆల్రెడీ మనకి ఎంత ఉంది ఇక్కడ 0 ఉంది కదా, 0. ఇప్పుడు ఏమవుతుంది కౌంట్ వాల్యూ 1 అవుతుంది. సో కౌంట్ 0/1 అయింది. ఓకే, ఇది ఇఫ్ బ్లాక్ ఒకటే స్టేట్మెంట్ ఉంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వస్తుంది, దీని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది, అంటే ఇదేంటి, ఇది ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయింది. ఇన్నర్ ఫర్ లూప్ అయినప్పుడు బాడీ కంప్లీట్ అయిపోయినప్పుడు అదేంటి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అంటే అప్డేట్ వెళ్తుంది, అప్డేట్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇప్పుడు I++కి వెళ్తుంది అనమాట. I++కి వెళ్ళినప్పుడు ఐ వాల్యూ ఏంటిది మనకు 1 ఉంది కదా, 1 ఇప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది, ఐ వాల్యూ 2 అయింది. సో అప్డేషన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్కి చెకింగ్ వస్తుంది. ఫర్ లూప్ సింటాక్స్ ప్రకారం అప్డేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ చెకింగ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్, అంటే ఏంది ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్ కదా, అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దాన్ కాదు కానీ ఈక్వల్టే కదా, 2 అనేది 2కి ఈక్వలే కదా. సో కాబట్టి కండిషన్ 2 అయింది అనమాట. అంటే ఏదో ఒకటైనా ఏం లేదు, లెస్ దాన్ అయినా ఏం లేదు, ఈక్వల్ టు అయినా ఏం లేదు, ఆర్ అంటున్నాం కాబట్టి. సో కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి కండిషన్ 2 అయింది కాబట్టి మళ్ళీ బాడీలోకి ఎంటర్ అవుతాం, ఇన్నర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఆల్రెడీ అవుటర్ లూప్ బాడీలోనే ఉన్నాం, అవుటర్ లూప్ బాడీలో ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇది. సో ఇన్నర్ లూప్ బాడీ. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ 2 కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసినాం. ఇప్పుడు ఏంది నమ్ మాడ్యులస్ ఐ అంటే 2 మాడ్యులస్ 2, అంతే కదా, 2 మాడ్యులస్ 2 అంటే 2ని 2 తోటి డివిజన్ చేయాలి, 2 1s 2, రిమైండర్ 0. సో కాబట్టి ఏమవుతుంది మళ్ళీ మనకు 2 మాడ్యులస్ 2 దీని వాల్యూ 0 అయింది, అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏంది మనకు 0, ఇంతవరకు 0. దాని తర్వాత 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి కౌంట్ ప్లస్ అంటే ఇప్పుడు మళ్ళీ కౌంట్ వాల్యూ అవుతుంది 2 అవుతుంది, కౌంట్ వాల్యూ 2 అయిపోయింది. ఇప్పుడు మనకు ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఇందులో ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఈ ఇన్నర్ లూప్లో ఏం లేవు, అంటే మళ్ళీ ఏమవుతుంది అప్పుడు అప్డేషన్ ఆపరేషన్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఇప్పుడు I++కి వెళ్తాం. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు
ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 నుంచి 3 అవుతుంది, అంతే కదా. ఐ వాల్యూ 2 ఇప్పుడు 3 అవుతుంది. సో దాని తర్వాత అప్డేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్కింగ్ అవుతుంది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అంటే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. 3 అనేది లెస్ దాన్ కాదు, 2 కంటే ఈక్వల్ కాదు, అంటే ఇది మొత్తం మీద కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, ఫర్ లూప్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తుంది. ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, దాని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది, అంటే ఇఫ్ బ్లాక్ వచ్చేసింది. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2, కౌంట్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు మనకు 2 ఉంది. ఓకే, కౌంట్ వాల్యూ 2 ఉంది కదా. సో దట్ మీన్స్ కౌంట్ అంటే 2, 2 ఈక్వల్ టు 2, 2 ఈక్వల్ టు 2 కాబట్టి కండిషన్ మనకు ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి అదేమవుతుంది, ఇఫ్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇఫ్ బ్లాక్లో ఏముంది, నమ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, నమ్ అంటే ఇప్పుడు మనకి ఏంటిది 2 కదా. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనకు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు మనకు, అంటే అవుట్పుట్లో ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనం అవుట్పుట్ రాయాలి కదా, ఇక్కడ అవుట్పుట్ రాయాలి 2 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, అయిపోయింది. ఈ ఎల్స్ పార్ట్ రాదు, ఇఫ్ పార్ట్ వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించిన ఎల్స్ పార్ట్ రాదు. అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ దీని తర్వాత ఏముంది, ఇది ఇక్కడికి వచ్చేసినాం. దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఇదంతా మనకి ఎక్కడ జరిగింది, ఈ అవుటర్ ఫర్ లూప్లోనే జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏడి వరకు ఇప్పుడు మనం వచ్చేసినాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా అవుటర్ ఫర్ లూప్కి సంబంధించినటువంటిది. సో అంటే ఇది ఇంతసేపు అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిందని అర్థం అనమాట. ఇంతసేపు కూడా అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యింది, అంటే ఇది అవుటర్ ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అని మీరు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లూప్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం కావాలి అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూప్ బాడీలో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఫర్ లూప్ బాడీలో ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఆటోమేటిక్గా మనకు అప్డేషన్ ఆపరేషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ బాడీలో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎక్కడికి వెళ్ళాలి, అప్డేషన్ ఆపరేషన్కి వెళ్ళాలి. అంటే నమ్ ప్లస్ ప్లస్ జరగాలి. ఇప్పుడు ఏమవుతుంది, నమ్ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు అది 2 నుంచి అదేం కావాలి, 3 అవ్వాలి, 2/3 అవ్వాలి, అయిపోయింది 3. అప్డేషన్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూయే కదా. కండిషన్ ట్రూ, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 3 అనేది 10 కంటే చిన్నదే. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ బాడీలోకి ఎంటర్ అవుతుంది, ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫర్ లూప్ బాడీలోకి ఎంటర్ కాగానే ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, కౌంట్ ఈజ్ అసైన్డ్ బై 0. కౌంట్ ఈజ్ అసైన్డ్ బై 0 కాబట్టి కౌంట్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ 2 పోయి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. సో కౌంట్ వాల్యూ 0. అండ్ ఐ ఈజ్ అసైన్డ్ బై 1. పైనుంచి వస్తున్నప్పుడు, ఫర్ లూప్లో పైనుంచి వస్తున్నప్పుడు ఇనిషియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు నేను ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన, పైనుంచి వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ పైనుంచి వస్తున్నాం కదా, ఈ ఫర్ లూప్కి పైనుంచి వస్తున్నాం మనం, అంటే కౌంట్ ఈజ్ అసైన్డ్ బై 0 అయిపోయింది. పైనుంచి వస్తున్నప్పుడు ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది, ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పైనుంచి వస్తున్నాం కాబట్టి ఇనిషియలైజేషన్ జరుగుతుంది, అంటే ఐ ఈజ్ అసైన్డ్ బై 1 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ 1 అవుతుంది. సో ఇది ఐ వాల్యూ 1. ఓకే, నంబర్ వాల్యూ 3, ఐ వాల్యూ 1, కౌంట్ వాల్యూ 0. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్. మళ్ళీ ఇప్పుడు ఇంతసేపు మనం 2 తోటి ఇదంతా డిస్కస్ చేసినాం కదా, ఇప్పుడు 3కి అప్లై చేయాలి. ఇదే ప్రాసెస్ మళ్ళీ 3కి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 4, 5, 6, 7, 8, 9, 10. దాని తర్వాత అవుతుంది 11 అవుతుంది, నంబర్ వాల్యూ 11 అవుతుంది. 11 అయినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఫర్ లూప్లో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాం, అవుటర్ ఫర్ లూప్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తాం. అవుటర్ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి ఇదే కదా, ఇదే అవుటర్ ఫర్ లూప్. 11 అయినప్పుడు ఈ 11 అయినప్పుడు అవుతుంది 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇది కదా ఫర్ లూప్ బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్కి వస్తుంది. దీని తర్వాత ఉన్నది ఏంది, ఈ క్లోజ్ బ్రేస్. ఈ క్లోజ్ బ్రేస్ ఏంది, ఇగో మెయిన్ మెథడ్. అది అంటే మెయిన్ మెథడ్ కూడా క్లోజ్ అయిపోయింది, అంటే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు ప్రతిదీ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ దాని తర్వాత 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇట్లా వస్తుంది. సో ఇది మనం ప్రోగ్రామ్ రాసినాం, దీని అవుట్పుట్ మనం చెక్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనం జస్ట్ ప్రోగ్రామ్ రాసినాం, ఇంకా అవుట్పుట్ చెక్ చేయలేదు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. నేను ప్రోగ్రామ్ రాసిన కానీ దీన్ని అవుట్పుట్ చెక్ చేసి చూడలేదు. సో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం, నో ప్రాబ్లం. సేవ్ చేసేసినాం కదా. సో దీన్ని కంపైల్ చేయాలి ఫస్ట్. ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది అండ్ రన్ చేస్తున్నాం. సో రన్ చేసినప్పుడు ఏమైంది, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అప్ టు మనం ఇక్కడ ప్రోగ్రామ్ 10 వరకు చూడమని చెప్పినాం కాబట్టి 10 వరకు చూసి అది రాసింది. సో ఇట్లా వస్తుంది అనమాట. మనం ఇక్కడ 10 ప్లేస్లో 100 ఇచ్చినాం అనుకోండి, 100 వరకు ఇట్లా టైం వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు 100 అంటే 100 లైన్స్ వస్తున్నాయి, 200 అంటే 200 లైన్స్ వస్తున్నాయి. అది అంత కరెక్ట్గా లేదు. ప్రతిదీ మనం ఏది ప్రైమ్ నెంబర్ కాదు అనేది అన్ని చదువుకుంటూ రావాలి. యాక్చువల్గా మన టార్గెట్ ఏంది, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తెలిస్తే చాలు. ప్రైమ్ నెంబర్ కానీ మనకు అవసరం లేదు కదా. బట్ ఇక్కడ ఏంది, మనకు ప్రైమ్ నెంబర్ కానీ కూడా తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్లో. మనకేం జస్ట్ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తెలిస్తే సరిపోతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం కానీ రాయకోకుంటే సరిపోతుంది కదా. ఇవి అంటే ఎల్ స్పాట్ రాయకపోతే సరిపోతుంది, అంతే కదా. కౌంట్ ఈక్వల్ టు 2 అయితేనే ప్రింట్ అవ్వాలి. కాలేదనుకో నో ప్రాబ్లం, ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ ఇది కూడా లైన్ బై లైన్ కాకుండా మనకు ఇవన్నీ హారిజంటల్ వస్తే ఒకే లైన్లో తెలుస్తాయి మనకు. సో అట్లా మనం చేంజ్ చేద్దాం. సో అట్లా చేంజ్ చేయాలంటే సేమ్ ఇక్కడ ఏం లేదు, ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్స్ పార్ట్ మనం కామెంట్ పెట్టండి. ఓకే, ఎల్స్ పార్ట్ అవసరం లేదు మనకు. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది మనకు అవసరం లేదు, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తెస్తే చాలు మనకు. ఒకటి అంటే ఎల్స్ పార్ట్ మనం రాయం. అండ్ నెక్స్ట్ మనకు ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి మళ్ళీ ఒక లైన్ కింద ఒక లైన్ వస్తుంది మనకు. అట్లా అన్ని హారిజంటల్ వచ్చేటట్టు చూద్దాం ప్రింట్. నెక్స్ట్ మనం ఇక్కడ డిస్ప్లే చేసేదే ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ కాబట్టి మళ్ళీ స్పెషల్గా అది ప్రైమ్ నెంబర్ అని రాయాల్సిన అవసరం కూడా లేదు మనకు. బట్ కాకపోతే ఒక నెంబర్కి ఇంకొక నెంబర్ గ్యాప్ ఇవ్వడం కోసం స్పేస్ ఇద్దాం. సో నంబర్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత స్పేస్ వస్తుంది, నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత స్పేస్ వస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ అని పెట్టినాం కాబట్టి అన్నీ ఒకే లైన్లో వస్తాయి. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇది మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసినాం. ఈ ప్రింట్ లైన్ ఎట్లా పెడుతుంది, ఒకే లైన్లో ఎట్లా డిస్ప్లే చేయాలి, ఇదంతా మనం స్టార్టింగ్ వీడియోస్లో డిస్కస్ చేసినాం కాబట్టి ఇప్పుడు దీని గురించి నేను పెద్దగా డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ మాడిఫై చేసేసిన కదా, సేవ్ చేసేసిన. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి కంపైల్ చేసేసి రన్ చేసి చూద్దాం. ఓకే, కంపైల్ అయిపోయింది అండ్ రన్ చేస్తున్నాం. సో 2 3 5 7 అయిపోయింది. 2 3 5 7. ఓకే, 2 3 5 లిస్ట్ వచ్చేసింది. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఇది 2 3 5 7 ఏంటిది అసలు? ఇది ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అప్ టు 10 వరకు కదా. సో అది మనకు డిస్ప్లే చేయాలి ఇక్కడ. దీనికంటే ముందు మనం ఏం రావాలి, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అప్ టు 10 నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అప్ టు 20 నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అప్ టు 100 నెంబర్స్ అనేది ఈ లిస్ట్ కంటే ముందు వచ్చింది అనుకోండి, ఇంకాస్త బాగుంటుంది కదా. సో అది ఎట్లా రావాలో మీరు ట్రై చేయండి. ఓకే, ఇంకా అది నేను చెప్పను, మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని మనకు అవసరానికి తగ్గట్టుగా మనకు ఎట్లా అవుట్పుట్ రావాలంటే అట్లా మనము ప్రోగ్రామ్ని మార్చుకుంటూ రావచ్చు. సో వెరీ సింపుల్ అమ్మా, కొంచెం తెలివితేటలు వాడాలి, కొంచెం లాజిక్ అప్లై చేసుకోవాలి, సింపుల్గా చేసుకుంటూ రావటమే. బాగా బ్రెయిన్ ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ తెలవాల్సింది ఏంటంటే నార్మల్ ప్రాసెస్ ఏందో మనకు అసలు ఫస్ట్ తెలియాలి. అందుకే నేను మీకు ఫస్ట్ అని చెప్పేది ఏంటి, బేసిక్ మ్యాథమెటిక్స్ మనకు తెలిసి ఉండాలి అనేది. సో బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసి, ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిస్తే రియల్ టైం ప్రాబ్లమ్స్ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సరిపోతుందా సార్ అంటే, రియల్ టైంలో కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సరిపోతుంది. ఆ కాన్సెప్ట్ సరిపోతాయి. డైరెక్ట్ మిమ్మల్ని ప్రైమ్ నెంబర్ రాయమని కూడా అడగడు కదా ఎగ్జామ్లో, అది రియల్ టైంకి పోయినప్పుడు. బట్ ఏంటంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఎట్లా కోడ్ రాయాలి అనేది వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ప్రైమ్ నెంబర్ డైరెక్ట్గా రాయమని ఎవరు అడగరు, కానీ మీకు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని కోడ్గా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి రియల్ టైంలో కూడా మీరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, అంటే ఈ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా రాయాలి, ఈ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా రాయాలి అనేది ఇవన్నీ ఇక్కడంతా ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి అక్కడ మీరు అప్లై చేసుకుంటూ పోతూ ఉంటారు అనమాట. సో అది అందుకని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రోగ్రామ్స్ రాయడం అనేది వచ్చేస్తుంది. అండ్ మనకు ఎట్లా కావాలంటే అట్లా ప్రోగ్రామ్ మనం మార్చుకుంటూ రావచ్చు అవుట్పుట్కు అనుకూలంగా. మనకు ఇప్పుడు మనం ఇన్ని రకాల అవుట్పుట్స్ మనం చేసుకుంటూ వచ్చినాం, రిఫైన్ చేసుకుంటూ వచ్చినాం. ఇన్ని రకాల అవుట్పుట్స్ అంటే ఎట్లా కావాలంటే అట్లా మనం ప్రోగ్రామ్ని మార్చుకుంటూ రావచ్చు, ఒకసారి ఆ ప్రోగ్రామింగ్ మీద మనకు గ్రిప్ దొరికింది అని అంటే. ఓకే, సో ప్రాక్టీస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి, ఇంతసేపు మీరు ఈ వీడియో విన్నరు అని అంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకుంటారు. బట్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుందని మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి టాపిక్ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి ఒక్కొక్క ప్రోగ్రామే మనకు చాలా టైం పడుతుంది మీరు ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి చూస్తే. సో బట్ మీరు పేషెన్స్గా ఉండి ఓపికతోటి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. బట్ మీరు టైం కేటాయించి మీరు ఈ వీడియోలు విని ప్రాక్టీస్ చేసినందుకు మీకు లైఫ్లో మాత్రం మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది ఇప్పుడు మీకు. ఇక్కడ లైఫ్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నా అంటే నేను ప్రాక్టీస్ చేసిన విధానం నేను మీకు నేర్పుతున్నాను. సో నేను నేర్చుకున్నప్పుడు, నేను పీజీ చేస్తున్నప్పుడు ఎట్లయితే నేర్చుకున్నానో సేమ్ అదే కాన్సెప్ట్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. సో నేను చదివినప్పుడు నేను బాగా C++ మీద బాగా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు జావా మీద నేను ఇంత ప్రాక్టీస్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టీచింగ్లోకి వచ్చిన తర్వాత C++ మాత్రమే కాకుండా జావా టీచ్ చేస్తున్నా, అడ్వాన్స్డ్ జావా టీచ్ చేసిన, పైథాన్ టీచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే నేను C++ ప్రోగ్రామ్స్ని నేను ఈ విధంగా నేర్చుకున్నా కాబట్టి ఆటోమేటిక్గా నేను జావా లాంగ్వేజ్ బుక్ పట్టుకొని సొంతంగానే నేర్చుకోగలిగిన, పైథాన్ బుక్ పట్టుకొని సొంతంగా నేర్చుకోగలిగినాం. సో మనకి ఏం లేదు, ఈ ప్రాసెస్ అంతా కామన్. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈ ప్రాసెస్ అంతా కామన్. సో మిగతా రిమైనింగ్ ఇది ఉంది కదా, ఇది జావా అయితేనేమో జావా ప్రకారం సింటాక్స్ రాస్తాం, పైథాన్ అయితే పైథాన్ ప్రకారం సింటాక్స్ రాస్తాం, సి అయితే సి ప్రకారం సింటాక్స్ ఉంటుంది, C++ అయితే C++. రేపు ఇంకోటి కొత్త లాంగ్వేజ్ ఇంకోటి ఏదో పుట్టింది దాని ప్రకారం మారుతుంది. ఇది అయితే మారదు కదా. సో మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మార్చడం అనేది ఏంది, ఆ బుక్ కొద్దిసేపు అయితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి. సో జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా పెద్ద తేడా ఏమి ఉండదు, సింటాక్సెస్లో కొద్ది చిన్న చిన్న మార్పులు. కాబట్టి మనం అవి నేర్చుకోగలిగితే సరిపోతుంది. సో కాబట్టి మీరు మళ్ళీ రేపు ఈ కాన్సెప్ట్ ప్రకారం నేర్చుకుంటే నాట్ ఓన్లీ జావా, మీరు ఇంకా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈజీ నేర్చుకోగలుగుతారు. నేను అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, ఈ
కోర్సు విధంగా మీరు పర్ఫెక్ట్గా మంచిగా నేర్చుకోగలిగితే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చేయగలుగుతారని అంత కాన్ఫిడెంట్గా చెప్పింది అందుకే అనమాట. ఎందుకంటే ఇది నాకు నేనుగా అప్లై చేసుకొని నాకు నేనుగా నేర్చుకునే విధానం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో కొత్త టాపిక్ చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.